రైట్. అయితే మొత్తం కూడా అంత్యక్రియలన్నీ కూడా కంటిన్యూస్ అంటే జరుగుతున్న పరిస్థితి. ఇంకా చాలా మంది లేడీస్ కూడా ఉన్నారు. మరి వీళ్ళతో కూడా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. రండి రండి. మాట్లాడు. విశ్వేశ్వర్ గారి గురించి చెప్పండి. మంచోడు, మా ఇంటి దగ్గరే ఉంటారు. ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు? నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను. చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నానా? మా ఇంటి దగ్గరే ఉంటారు. ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయిన అన్నప్పటి నుంచి కొంచెం బాధ ఉండే, మంచిగా అవుతారులే అనుకున్నాము. సడన్గా ఇట్లా అయిపోయేసరికి కొంచెం బాధ ఉంది. అండ్ ఆయన అన్ని సినిమాలు కూడా మీరు చూసే ఉంటారు? చూసాను. మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఆయన అక్కడే ఉంటారు, చూసాం. మొత్తం ఆయన అన్ని చూస్తూ పెరిగారు. కానీ ఆల్రెడీ మీరు చిన్నప్పటి నుంచి ఆయన మీరు చూస్తూ ఉన్నారు అని చెప్పారు కదా, ఆయన స్వభావం ఎలాంటిది, మనిషి ఎలా ఉండేవాళ్ళు? మంచివారు. నేను బాబా అని పిలిచేదాన్ని, ఆయన పొట్టి అని పిలిచేవాడు. మంచిగానే మాట్లాడుతుండే, బాగుంటుండే, మంచిగా మాట్లాడుతుండే, పిలుస్తుండే, మంచిగానే ఆయన సినిమాల్లో ఇన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు కాబట్టి నేను ఒక యాక్టర్ని అన్న అది కానీ ఏమైనా? లేదు లేదు, అట్లేం లేదు, పర్లేదు, బాగానే ఉంటుండే, ఫ్యామిలీ లాగానే ఉంటుండే, మంచిగా ఉంటుండే. ఎన్నేళ్ల నుంచి ఉండేవాళ్ళం అక్కడ? చాలా ఇయర్స్. అంటే నేను చిన్న ఉన్నప్పటి నుంచి, నేను చిన్న ఉన్నప్పటి నుంచి వాళ్ళు అక్కడే ఉంటారు. ఓకే. చివరి క్షణాలప్పుడు ఆయన చూడడానికి వెళ్ళారా మీరు? లేదు, ఇక్కడికి వచ్చాకే చూసాను, నేను వెళ్ళలేదు. ఓకే. మామూలుగా మీరు వెళ్ళలేదు? లేదు, హాస్పిటల్కి అట్లా వెళ్ళలేదు. మామూలుగా ఫోన్లో అప్డేట్స్ అవి చూసాను అంతే. ఓకే. చూసిన తర్వాత ఇంకా వచ్చారు ఆయన చూడడానికి అయినా సరే? సో ఆయన్ని చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉండేవాళ్ళు అని చెప్తూ ఉన్నారు. ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా. అండ్ ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఏమవుతారమ్మా నీకు ఫిష్ వెంకట్ గారు? పెద్దాడి. పెద్దనాన్న అవుతారా? ఓకే. సో ఎలా ఉండేవాళ్ళు నీతోని? చాలా మంచిగా ఉండేవాళ్ళు. ఎప్పుడైనా ఆయన సినిమాలన్నీ నువ్వు